హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేడం డిటెక్టివ్. యాక్చువల్గా మా అమ్మ వాళ్ళు ఈరోజు ఫిష్ తెచ్చారు. వాళ్ళు ఎప్పుడూ మటనో చికెనో తెచ్చుకుందామంటుంటారు, కానీ నాకు ఫిష్ అంటే చాలా ఇష్టం. ఫిష్లో కూడా ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అండ్ అమినో యాసిడ్స్ అన్నీ వేరే నాన్ వెజెస్లో, చికెన్లో మటన్లో లేనివి ఫిష్లో ఉంటాయి. సో నేను ఎక్కువ ఫిష్ ప్రిఫర్ చేస్తుంటాను. సో ఫిష్ తెచ్చారు. నిన్న మా అక్క కూడా హాస్టల్కి వెళ్ళిపోయింది. సో ఆ ఆనందంలో తెచ్చుకున్నాము. అట్లానే ఏం లేదులేండి, ఐఎమ్ జస్ట్ జోకింగ్. బట్ ఫిష్ తెమ్మన్నాను, వాళ్ళు తెచ్చారు. ఇంకా వాళ్ళు ఎక్కువ ఫిష్ ఫ్రై అవన్నీ ప్రిఫర్ చేయరు, వాళ్ళకి ఫిష్ పులుసు అట్లా చాలా ఇష్టం. సో నువ్వు ఒక్కటే చేసుకో అని చెప్పారు. నాకు వచ్చినట్టు చేస్తున్నాను. అందుకు అన్ని ఫిషెస్లో ఒక 4 పీసెస్ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాక ఈ రెసిపీ నాకు అసలు తెలీదు. అన్నీ యూట్యూబ్లో చూస్తుంటే చాలా కాంప్లికేటెడ్ రెసిపీస్, చాలా ఇంగ్రీడియంట్స్ కావాల్సిన రెసిపీస్ ఉన్నాయి. అదంతా మన వల్ల కాదులే అని ఒక చిన్న రెసిపీ సింపుల్గా ఇంట్లో ఉండే 4-5 ఇంగ్రీడియంట్స్తో చేద్దాం అనుకుంటున్నాను. నేనైతే ఇంతకుముందు మా ఫ్రెండ్, ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉంది నాకు, బెస్ట్ ఫ్రెండ్, హర్ నేమ్స్ ఎందుకులేండి, తను భీమవరంలో ఉంటుంది. నేను వెళ్ళినప్పుడల్లా నాకు ఫిష్ చేసి పెట్టేది. మేము ఇంతకుముందు హాస్టల్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఫిష్ చేసి పెట్టేది. వాళ్ళ ఊరు నుంచి కూడా ఫిష్ తెస్తే ఖచ్చితంగా నాకు పెట్టేది. బాగా తినేవాళ్ళం. రీసెంట్గా నేను ఆగస్ట్లో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు భీమవరంకి ఫిష్ చేసింది. చాలా త్వరగా చేసేసింది. చాలా సింపుల్ రెసిపీ, బట్ మంచి టేస్ట్ వచ్చింది. నేను తనని అడిగాను అనమాట, మెసేజ్ పెట్టాను. ఆ రోజు నువ్వు చేసావు కదా నా కోసము ఒక ఫిష్ రెసిపీ, ఆ రెసిపీ పెట్టు అని పెడితే తను రిప్లై ఇవ్వలేదు. తను సంక్రాంతికి వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వెళ్ళింది. సో బిజీగా ఉంటుందిలే అని నేనే కొంచెం గుర్తు తెచ్చుకొని ఆ రెసిపీ చేస్తున్నాను. ఏం లేదండి, కొంచెం ఇది గార్లిక్ ఫిష్ అనమాట మెయిన్గా. సో ఎక్కువ గార్లిక్ తీసుకొని కొంచెం మనకు తగినంత పసుపు, కొంచెం ఉప్పు, కారం ఎక్కువ వేసాను. ఎందుకంటే మనం మామూలు ఉత్త అన్నంలోకి తినడానికైనా ఆ గ్రేవీ కొంచెం, ఆ గుజ్జు కొంచెం ఉంటే బాగుంటుందని కారం కొంచెం ఎక్కువ వేసాను. తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసాను. కొంచెంసేపు ఉన్నాక గుర్తొచ్చింది నాకు ఇంకా ఏదో మిస్ అవుతుంది అని, కొంచెం కరివేపాకు కూడా తీసుకొని వేసాను. అంతే, అంతా కచ్చాపచ్చాగా దంచాను అనమాట. గార్లిక్కి ఉండే తోలు కూడా, అదే తొప్పలు కూడా తీయలేదు నేను. తను అలాగే వేసినట్టు గుర్తుంది నాకు. గార్లిక్కి అవి ఉంటే కూడా టేస్ట్ ఉంటుంది అని నేను ఎక్కడో విన్నాను. అందుకే మనం పెట్టే పచ్చళ్ళల్లో కూడా హోల్ క్లోవ్ వేస్తుంటారు, అదంతా తీయకుండా. సో నేను కూడా అలాగే ట్రై చేద్దాం ఏమవుతుందిలే అని అట్లా వేసాను. ఈ యూట్యూబ్ ఛానల్ కూడా నాకు ఫస్ట్ ఐడియా చాలా మంచి నుంచి అనుకుంటున్నా అండి. యాక్చువల్గా నేను వర్కింగ్ ఉమెన్, జాబ్ కూడా చేస్తున్నా. అయితే టైం సరిపోలేదు నాకు ఇన్ని రోజులు. ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉన్నాను. ఇది వరకు కూడా మా అక్క వాళ్ళకి చాలాసార్లు చెప్పాను, మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి, రెవెన్యూ ఎర్న్ చేయొచ్చు, ఇంట్లో ఉండే బదులు హౌస్ వైఫ్గా ఉన్నారు కదా, ఏమైనా సైడ్ బిజినెస్ లాగా, అంటే సైడ్కి కొంచెం పాకెట్ మనీ లాగా ఎర్న్ చేయొచ్చు అని వాళ్ళకి చాలా అడ్వైజెస్ ఇచ్చాను. కానీ వాళ్ళు ఎప్పుడు సీరియస్గా తీసుకోలేదు. సరే, వాళ్ళకి అన్ని అడ్వైజెస్ ఇస్తున్నాను, వాళ్ళు ఎవరు సీరియస్గా తీసుకోవడం లేదు కదా. మా ఫ్రెండ్ కూడా, ఇంకొక అమ్మాయి, ఇందాక చెప్పా కదా భీమవరం మా ఫ్రెండ్ అని, ఆ అమ్మాయి కూడా ఎక్సలెంట్ సింగర్, చాలా బాగా పాడుతుంది పాటలు. తనకు కూడా చెప్పాను, ఒక ఛానల్ ఓపెన్ చెయ్యి, నీ టాలెంట్ చూపించు, బాగా హిట్ అవ్వచ్చు. ఏమో మన టాలెంట్ మనం ఎక్కడికి వెళ్తామో మనకు తెలియదు కదా. సో చాలాసార్లు చెప్పాను, బట్ ఎవరు పట్టించుకోలేదు. సర్లే, నా ఐడియాస్తో నేనే ఎందుకు ఓపెన్ చేయకూడదు ఒక ఛానల్, నేనే ఒక ఛానల్ ఎందుకు క్రియేట్ చేసుకోకూడదు అని ఓపెన్ చేశాను. ఒక December 17th or 18th రీసెంట్గానే ఛానల్ పెట్టా అండి. కొన్ని క్రైమ్ ఫైల్స్ చేశాను, క్రైమ్ వీడియోస్ చేశాను, నాకు తెలిసిన రిసోర్సెస్తో అలా చేసుకుంటూ వస్తున్నాను. నాకు చాలా త్వరగా మానిటైజ్ అయిపోవాలి, త్వరగా రెవెన్యూ రావాలి అనేం లేదు. ఇంటికి వచ్చినప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేయాలి. ఇంకా ఎప్పుడు సక్సెస్ వచ్చినా నాకు పర్లేదు, కానీ ఫస్ట్ అడుగు అయితే వేయాలి. తర్వాత అడుగులు మనకి తెలియకుండానే పడతాయి. సో స్టార్ట్ అయితే చేద్దామని చేశాను. ఇంకా ఈ ఫిష్ ఫ్రై రెసిపీకి వస్తే, ఇంకా అదంతా రోట్లోంచి బాగా కచ్చపచ్చగా దంచుకొని రోట్లో
రోట్లోంచి తీసుకొని కొంచెం ఆయిల్ వేసానండి. దానిలో పట్టుకోవాలి కదా, మరి డ్రైగా ఉంటే కష్టమని కొంచెం ఆయిల్ వేసాను. అంటే ఈ రెసిపీ ఇలాగే చేయాలేమో నాకు తెలీదు, అసలు నాకేం ఐడియా లేదు. మా ఫ్రెండ్ చేసినప్పుడు కూడా నేను చూడలేదు, బట్ లైట్గా గుర్తుంది. ఆ రోజు టేస్ట్ చాలా బాగుండింది. ఇలా చేసావని అడిగితే చాలా సింపుల్గా చేశానని తను కొన్ని ఇంగ్రీడియంట్సే చెప్పింది. ఆ ఇంగ్రీడియంట్స్తో ఈరోజు చేస్తున్నాను. సో ఆయిల్ వేసుకొని బాగా కలిపేసి అన్ని ముక్కలకి పట్టించాను. కంప్లీట్గా పట్టించాలండి. లోపల మధ్యలో గ్యాప్ కూడా ఉంటుంది కదా, పైన కింద అంతా పట్టించాను. ఒక చేయి సరిపోలేదు నాకు, సో 2 హ్యాండ్స్ యూస్ చేయాల్సి వచ్చింది. చాలా టైం అయితే తీసుకున్నాను. ఇది మీకు 2xలో పెడుతున్నాను కాబట్టి త్వరగానే అయిపోయింది అనిపిస్తుంది, కానీ చాలా టైం పట్టింది అది నీట్గా మొత్తం పట్టించడానికి. నేను ఒక్కదాన్నే తినేది అని నేను ఒక్కదాన్ని తిన్నా కూడా ఒక 2 పీసెస్ తింటాను అంతే. ఇంకా మా పేరెంట్స్ ఏమైనా తింటారేమో అని ఎక్స్ట్రా 2 పీసెస్ కూడా స్పేర్కి తీసుకున్నాను. మంచిగా పట్టించేసి, యాక్చువల్గా ఇది పట్టించేటప్పుడు నేను పాటలు పాడాను, అది మీకు యూట్యూబ్ షార్ట్గా పోస్ట్ చేస్తాను, చూడండి ప్లీజ్ చెక్. అది దంచాను కదా, ఆ రోటిది కూడా వెంటనే సింక్లో పెట్టేశాను. ఇంకా మొత్తం తీసుకొని, ఇది ఫస్ట్ వ్లాగ్ కదా, ఫస్ట్ వాయిస్ వ్లాగ్, సో ఏం మాట్లాడాలో కూడా నాకు ఐడియా రావడం లేదు. అంటే ఫస్ట్ వ్లాగ్ ఫస్ట్ చేసేవాళ్ళు ఇలాగే ఉంటారేమో, ఇలా కాకుండా ఫస్టే చాలా బాగా చేసేవాళ్ళు ఉండొచ్చు. బట్ నాకు అసలు దీంట్లో నాలెడ్జ్ లేదు, ఎక్స్పీరియన్స్ లేదు. ఐఎమ్ ట్రైయింగ్ మై బెస్ట్ అనిపిస్తుంది. సో మొత్తం పట్టించేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాను ఒక 1/2 అవర్ తీసుకెళ్ళి. ఇంకా కొంచెం మిగిలింది, ఆ గ్రేవీ అంతా మిగిలింది స్టిల్. ఇంకా మధ్యలో ప్లేస్ ఉంది కదా ఫిష్కి, అక్కడ పెట్టేశాను. అవి ఫ్రై చేసేటప్పుడు బాగా వేగితే అన్నంలో కలుపుకొని తినొచ్చులే అనేసి దాంట్లోనే స్టఫ్ చేసేసాను. బాగా వస్తుందని అనుకుంటున్నాను, చూద్దాం. మన ఛానల్లో ఇంకా చాలా క్రైమ్ ఫైల్స్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. కొన్ని మోటివేషనల్ వీడియోస్ కూడా చేశాను. అండ్ ఒక పెయింటింగ్ వ్లాగ్, అన్నీ నా దగ్గర మిగిలిపోయిన వాటర్ కలర్స్తో, పోస్టర్ కలర్స్తో, క్రేయాన్స్తో డిఫరెంట్గా ఏదో నాకు నచ్చిన ఆర్ట్, అది కూడా చాలా చిన్న పిల్లలు వేసిన ఆర్ట్ లాగా ఉంటుంది. స్టిల్ వేశాను. నేను చెప్పా కదా, హానెస్ట్గా నాకు నచ్చింది చేస్తున్నాను, అందుకే ఫేస్ చూపించలేకపోతున్నాను. నేను చెప్పాను కదా మా అమ్మ వాళ్ళు సపరేట్గా పులుసు చేసుకుంటున్నారని. సో మా మమ్మీ పులుసు చేస్తుంటే అది కూడా కొంచెం వీడియో తీశాను. ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని, ఇంకా ఉడుకుతున్నప్పుడు ఆ రసం అంతా ఆ ఫిష్ పీసెస్ వేసింది మా అమ్మ. మంచిగా పులుసు పెట్టుకొని తినడం పెద్దవాళ్ళకి ఇష్టం, మనకు ఫ్రై ఇష్టం. సో అట్లా సపరేట్ చేసుకున్నాము. నేను ఆ ఫిష్ కర్రీ కూడా, ఫిష్ పులుసు కూడా నేను తింటాను. నాకు ఇది సపరేట్గా కొంచెం కొన్ని పీసెస్ ఇచ్చారనమాట. మా మమ్మీకి ఫ్రై చేయడం రాదు. యాక్చువల్గా మా మమ్మీకి పెద్ద వంటలు రావు, అంటే మోడ్రన్ వంటలు రావు. సో ఏమైనా ఇట్లాంటివి అయితే మాకు నువ్వే చేసుకో అన్నట్టు చెప్తుంది. సో నేను వెళ్ళి చేసుకుంటుంటాను. అది బాగా వాటర్ అన్నీ కొంచెం తగ్గిపోయి కొంచెం గట్టిపడింది. బాగా కలిపేసి ఇంకా రెడీ అయిపోయింది. అంతలోపే మా నాన్న వచ్చారు. బయట నుంచి మా నాన్న వస్తే మా మమ్మీ మా నాన్నకి వడ్డించడానికి ఫిష్ పీసెస్ అండ్ రోటీ చేసింది మా మమ్మీ. ఈ సైడ్ రాయలసీమ సైడ్, సో ఖచ్చితంగా రోజుకి ఒకసారైనా రొట్టె తింటారు ఈ సైడ్ వాళ్ళు. సో రొట్టె అండ్ ఫిష్ కర్రీ మా నాన్నకి పెట్టేసింది. నేను కొంతసేపు ఒక 2-3 అవర్స్ మ్యారినేట్ చేసి ఇంకా ఫిష్ ఫ్రై చేయాలని స్టవ్ ఆన్ చేశాను. ఆయిల్ ఎంత పోయాలో నాకు ఐడియా లేదు. సర్లే కొంచెం బేసిక్గా కొంచెం పోద్దామని ఒక 3-4 స్పూన్స్ పోసాను. ఆయిల్ వేడైందా లేదా చూసుకొని ఇంకా ఆ ఫిష్ పీసెస్ అన్నీ వేసాను. ఇక్కడ నేను ఒక చిన్న తప్పు చేశాను అనమాట. ఫిష్ పీసెస్ పెట్టాక నాకు ఏమనిపించిందంటే, నేను మధ్యాహ్నం తినేసాను, ఫిష్ పులుసుతోనే తినేసాను, అమ్మ వాళ్ళు చేసిన ఫిష్ పులుసుతో. నా ప్లేట్లో చాలా పులుసు మిగిలిపోయిందనమాట.
పులుసు మిగిలిపోయింది. ఇంకా ఫిష్ పీసెస్ కూడా కొన్ని ఉన్నాయి, మా మమ్మీ వాళ్ళు సగం సగం తిన్నవి అవి ఉన్నాయి. మా ఇంటి బయట చాలా కుక్కలు ఉంటాయి, వాటిని కుక్కలు అన్నం మేము. 4-5 దాకా ఉంటాయి. నేను అన్నిటిని చింటూస్ అంటుంటాను కామన్గా. ఆ చింటూస్కి పెడదాము ఆ మిగిలిపోయిన పులుసు పీసెస్తో అని తీసుకెళ్ళి మా అమ్మకి ఇచ్చాను. నాకు చాలా భయం కుక్కలంటే, కలిపేసి మా అమ్మకి ఇచ్చేసాను. అవి ఎప్పుడు మా ఇంటి దగ్గరే గార్డ్ చేస్తూ ఉంటాయి, చాలా మంచివి ఏమనవు, బట్ నాకు భయం. సో మా మమ్మీ పెట్టింది కలిపిస్తే. ఇంకా కొంచెం లేట్ అయింది అక్కడ కలిపేసి పెట్టే చోట, కొంచెం లేట్ అయింది. యాక్చువల్గా 4-5 మినిట్స్ పెడితే చాలు ఈ ఫిష్ది. తర్వాత తిప్పేసి ఇంకో 4 మినిట్స్ పెట్టాలి, అది పర్ఫెక్ట్ అనమాట. కానీ కొంచెం లేట్ అయింది, కుక్కలకి చింటూస్కి అది ఎంత పెడుతూ లేట్ అయింది. సో కొంచెం మాడిపోయింది, పెద్ద ప్రాబ్లం ఏం లేదు, అది లైట్గా తీసేస్తే తినేటప్పుడు ఏం కాదు. లైట్గా మాడిపోయింది. ఇంకా మళ్ళీ తిప్పేసి మళ్ళీ 3-4 మినిట్స్ పెట్టి ఇంకా లాస్ట్కి కొరియాండర్తో డెకరేట్ చేశాను. డెకరేటర్ దాన్ని ఏమో అంటారు, పైన ఏమంటారు నాకు గుర్తు రావడం లేదు. వేసి కొంచెం ఒక 2 మినిట్స్ పెట్టేసి దించేసాను. తర్వాత తిన్నానండి, చాలా బాగుంది. కొంచెం మాడిపోయింది కానీ ఈ సైడ్ చాలా బాగుంది. మా అమ్మ వాళ్ళు కూడా టేస్ట్ చేశారు, చాలా బాగుందని చెప్పారు. అది ఫ్రెండ్స్ ఈరోజు ఫిష్ ఫ్రై వ్లాగ్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ సపోర్ట్ నాకు అవసరం, ప్లీజ్ సపోర్ట్. బాయ్.